ఎస్ సార్. వింతే ఒక మాట చెప్తానండి, చట్టాన్ని ఎవరిని ఉల్లంఘిస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకునేది కూటమి ప్రభుత్వమే. ఎవరన్నా కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే మేమే యాక్షన్ తీసుకుంటాం. మా ప్రభుత్వంలో ఎవ్వరూ చట్టాన్ని ఉల్లంఘించరు, నాట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఐఎమ్ వెరీ క్లియర్. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్రాన్ని హాయిగా అభివృద్ధి చేసుకుంటూ ముందరికి వెళ్దాం. కెపాసిటీ కూడా చాలా బిల్డ్ చేయాలి. ఇటు ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం. బిల్డ్ చేసి ఫారిన్ ఎక్స్పోజర్ విజిట్స్ కూడా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఒక అవగాహన రావాలి. ఎందుకంటే మేమే ఆశ్చర్యపోయామండి. టూఎస్ పోర్ట్కి వెళ్ళాం, కొత్త పోర్ట్ సింగపూర్ది. టూఎస్ పోర్ట్కి వెళ్ళాం, అసలు ఎంత టెక్నాలజీ వాడారో మేము ఆశ్చర్యపోయాం. అన్బిలీవబుల్ టెక్నాలజీ వాడేశారు. అంటే దే ఆర్ రెడీ, ఫ్యూచర్ ప్రూఫ్ అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి విజన్ ఉంది, 2040 గల అన్ని పోర్ట్లు మూసేసి టూఎస్ పోర్ట్కి మొత్తం 100% షిఫ్ట్ అవ్వాలి. సిస్టమేటిక్గా చేస్తున్నారు, ఒక విజన్తో పనిచేస్తున్నారు. అది మనకు చాలా చాలా అవసరం రాష్ట్రానికి. అంటే ఒక డైరెక్షన్ ఉంటేనే మనం పని చేయగలుగుతాం. బ్లైండ్గా వెళ్తే చాలా ఇబ్బంది పడతాం. సో కెపాసిటీ బిల్డింగ్ కూడా చాలా చాలా అవసరం. అది మేము చేస్తాం అండి, 100%. ఇప్పుడు మీకు ఏంటంటే, సింగపూర్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత లీక్వానీ గారు ఆనాడు వాళ్ళు మత్స్యకార గ్రామంగా ఉన్నప్పుడు ఆయన ఏకంగా అధికారుల్ని చైనాకు పంపించి నేర్చుకోండి మీరని చెప్పారు. ఇతర దేశాలు కూడా పంపించారు. ఈరోజు వాళ్ళే కోరారు మీకు ఎక్స్పోజర్ విజిట్స్ పాలసీ. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్రేమ్వర్క్ మెకానిజం వాళ్ళు చాలా బాగా చేస్తారు. కొన్ని సెక్టర్ మ్యాపింగ్ వాళ్ళు చేశారు, నాకు మ్యాప్స్ కూడా ఇచ్చారు. అంటే ఎలా సెక్టర్ ట్రైనింగ్ అప్రోచ్ చేయాలని నేను అడిగా. నేను విన్నానంటే వాళ్ళకి మ్యాప్స్ అన్ని ఇచ్చారు, కాపీ ఇచ్చారు. చేసి హెల్ప్ కావాలంటే ఎవరు చేశారు కూడా మేము చెప్తాం, మీరు ఎంగేజ్ చేసుకోండి. సో స్కిల్ డెవలప్మెంట్లో చాలా కీలకం మ్యాపింగ్. అది చేస్తున్నాం. ఇట్లా చాలా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి, ఇతర దేశాల నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి. కానీ నేర్చుకోవాలన్న మనసు ఉండాలి. అది కూటమి ప్రభుత్వానికి ఉంది. నేర్చుకుందాం, నంబర్ 1 అవుదాం అనేది ఒక సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. అదే తెలుగోళ్ళ కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి, ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందంటే ఒక విజన్తో, ఒక పట్టుదలతో మేము ఆనాడు పనిచేసాం కనుకనే వచ్చింది ఈరోజు ఈ స్థాయికి. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ముందల మత ఘర్షణలు ఎక్కువ ఉండేది. కర్ఫ్యూ పెట్టేవారు హైదరాబాద్లో. ఇక్కడ గుర్తుందో లేదో, సీనియర్లకి గుర్తుంటుంది. ఇక్కడ కర్ఫ్యూలు పెట్టేవారు. ఎప్పుడైతే అన్నగారు ముఖ్యమంత్రి అయ్యారో దానికి ఫుల్ స్టాప్ పడింది. అంటే ఒక శాంతియుత వాతావరణంలో హైదరాబాద్ వచ్చింది. అక్కడి నుంచి మన ప్రయాణం మొదలైంది. అంటే నక్సలిజంతో పోరాడం, ఎంతోమంది నాయకులు మనం కోల్పోయాం నక్సలిజం కోసం. చంద్రబాబు నాయుడు గారిని ఆల్మోస్ట్ మనం పోగొట్టుకున్నాం నక్సలిజం కోసం. పోరాడం ఎవరి కోసం పోరాడం? రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి కోసం. ఇప్పుడు ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనం ఏనాడు అడ్డుపడలేదే. ఎందుకంటే గోదావరి మిగులు జలాలు సముద్రంలోకి వెళ్తున్నాయి. సముద్రంలోకి వెళ్ళే బదులు మనం మిగులు జలాలు ఆపుకుని మన ప్రాంతాలు మనం లిఫ్ట్ చేస్తే ఏంటండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏ జలాలైతే తెలంగాణ ప్రాంతం దాటి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ నిర్మించుకుని ఆ నీళ్ళని మనం తీసుకెళ్తున్నాం రాయలసీమకి. అంటే తెలంగాణ దాటి వచ్చింది. రివర్స్లో ఎవడు నీళ్ళు తీసుకెళ్ళాలి కదా, టేలెండ్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి ఆ నీళ్ళు. అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు?